హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం ప్రారంభ వచనం నుంచి చదువుకుందాము. నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువై ఉన్నవి. దానిని బట్టి పెద్దలు సాక్ష్యం 6వ వచనం కూడా చదువు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. చాలు. ఈరోజు నీవు దేవుని మీద ఆశ పెట్టుకున్నట్లయితే నీ ఆశ గల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడంటే తృప్తిపరచేవాడుగా ఉంటాడు. దేవుడు ఎప్పుడూ కూడా మన గతాన్ని చూడడు, మన ఆశను చూస్తాడు. ప్రపంచం ఏం చేస్తుందంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఎవరివే, నీ స్థితి ఏమిటి అని ప్రపంచం నీ గతాన్ని చూస్తుంది. కానీ దేవుడు మాత్రం నీలో ఉన్న ఆశను చూస్తూ ఉంటాడు. ప్రపంచం ఏం చేస్తుందంటే మానవునిలో ఉన్న మచ్చలను చూస్తుంది. కానీ దేవుడు ఏం చేస్తాడంటే ఆ మనిషికి ఉన్న ఆశను చూస్తూ ఉంటాడు. అందరిలాగా నిన్ను ముద్రేసి మాట్లాడు, అందరిలాగా నీ గత వైఫల్యం గురించి మాట్లాడు, అందరిలాగా నీ పరాజయాల గురించి మాట్లాడు. నీలో ఆశ ఉందా లేదా, ఆ ఆశను గురించి ఆయన మాట్లాడువాడుగా ఉంటాడు. బైబిల్ గ్రంథంలో ఇక్కడ ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ పేరు రూతు. ఆమె ఎక్కడికి వచ్చిందంటే మోయాబు ప్రాంతంలో ఉంది. మోయాబు ప్రాంతంలో ఉన్న స్త్రీ ప్రార్థన చేస్తూ ఉంది. పరిస్థితి బాగోలా. వాస్తవంగా ఆమె గతము భర్తను కోల్పోయింది, విధవరాలు. మోయాబు నుంచి ఇప్పుడు బెత్లెహేముకు వస్తుంది, అంటే పరాయి దేశము, విదేశీరాలు. ఆర్థికంగా చాలా నష్టపోయింది, అంటే ఏమాత్రం ఆర్థికంగా నిలబెట్టుకుని లేదు. మనిషి జీవితంలో ఎవరైనా చెడిపోయిన వారు ఉన్నట్లయితే, అంటే ఆర్థికంగా పడిపోయిన వారు ఉన్నట్లయితే, వారి వ్యాపారంలో నష్టపోయిన వారుగా ఉన్నట్లయితే, వారు చేసిన ప్రయత్నాల్లో విఫలం చెందిన వారుగా ఉన్నట్లయితే మన అందరం వారిని ఎలా చూస్తామంటే ఒక ఫెయిల్యూర్గా చూస్తూ ఉంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మాత్రం నువ్వు ప్రయత్నాల్లో నువ్వు విఫలమయ్యావు, కానీ దేవుడు ఎప్పుడూ కూడా ప్రయత్నాల్లో విఫలమైన వ్యక్తిని ఓటమి చెందిన వ్యక్తిగా మాత్రం చూడవు. నీ గతం నువ్వు అపజయంలో ఉన్నావు, నీ యొక్క గతం నీకు చేతి జ్ఞాపకాలు మిగిలించింది. నీ గతం నేను సమాజంలో ఒక చిన్నవాడినిగాను విలువలేని వాడిగాను చేసింది. సమాజం నీ గతానికి ఒక పేరు పెట్టింది, ఒక ముద్ర వేసింది. ఆ ముద్రతోనే, ఆ పేరుతోనే సమాజం నేను పిలుస్తూ ఉంది. ఇప్పుడు మోయాబీరాలు అయిన రూతుని ఏమని పిలుస్తున్నారంటే విధవరాలని పిలుస్తున్నారు. ఈ రూతుని ఏమని పిలుస్తున్నారంటే అన్నీ కోల్పోయింది, చేదైన అనుభవం కలిగింది అంటున్నారు. ఈ రూతుని ఏమంటున్నారంటే పొట్ట చేత పట్టుకుని వచ్చింది అంటున్నారు. ఈ రూతుని ఏమంటున్నారంటే నిరాశలు అయిపోయింది అంటున్నారు. వీళ్ళత్త నయోమి చేసిన దానికి ఏమి కూడా వైధవ్యం వచ్చిందని గతం మాట్లాడుతుంది ఏం గురించి. కానీ ఆమె ఏమంటుందంటే నీ దేవుడే నా దేవుడు, అంటే గతం తాలూకా బాధనామని చెప్పట్లా, భవిష్యత్ తాలూకా ఆశను గురించి ఆమె మాట్లాడుతూ ఉంది. నీ దేవుడే నా దేవుడు అంటే ఆమె బ్రతకాలని ఆశ ఉందా, లేకపోతే జీవించాలని చనిపోవాలని ఆశ ఉందా? నీ వారే నా వారు, నీ జనాంగమే నా జనాంగం అంటే ఆమె ఇంకా ముందుకు వెళ్ళాలని ఆశ ఉందా, ఇక్కడతో ఆగిపోవాలని ఆశ ఉందా? ముందుకు వెళ్ళాలని ఆశ ఉంది. నేను మరలా చెప్తున్నాను, నీ గతం నీకు ఎన్ని చేదు జ్ఞాపకాలు మిగిల్చినా, నీ పరాజయము నిన్ను ముందుకు వెళ్ళనీయకోకుండా ఆపేసినా, మనుషులు నిన్ను ముద్ర వేసినా, దేవుడు నీ యొక్క ఆశను చూస్తాడు. ఆ స్త్రీ యొక్క ఆశను దేవుడు చూచిన వాడిగా ఉన్నాడు. ఆమె గతాన్ని చూడలేదు, ఆమె యొక్క ఆర్థికపరమైన స్థితిని చూడలేదు. ఆమె స్థితిని దేవుడు గమనించి ఏమంటున్నాడంటే అమ్మా నీ ఆశను నేను చూశా. అందుకే ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచినట్లుగా ఆ స్త్రీని ఎక్కడ పంపించాడు అంటే దేవుడు ఆ యొక్క బోయాజు పొలంలోనికి పంపించిన వాడుగా ఉన్నాడు. అంతటితో ఆపాడా? లేదే.
బోయాజు పొలంలో అతనికి బోయాజు ద్వారా రక్షణ అనేది ఆ స్త్రీకి ఇచ్చిన వాడుగా ఉన్నాడు. అమ్మా, నువ్వు పొలము పరిగి దాటిపోబాకు, పొలము దాటిపోబాకు, హద్దు దాటిపోబాకు అని బోయాజు ద్వారా ఆమెకి ఏమి ఇచ్చాడంటే ఒక రక్షణ ఇచ్చాడు. అంతటితో ఆగిపోయాడా దేవుడు? లేదే. దావీదు వంశావళిలో రూతుకు చోటిచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిలో రూతుకు చోటిచ్చిన వాడిగా ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా గతం తాలూకా గాయాలున్నాయి, గతం తాలూకా బాధలున్నాయి, ఇంకా గతం తాలూకా ఆలోచనలు ఉన్నాయి. మనుషులు, నువ్వు అన్ని మనమే కానీ మనుషులే కానీ గతం తాలూకు మనుషులనే చూస్తాం, గతం తాలూకు వైఫల్యం చెందిన వ్యక్తులనే చూస్తూ ఉంటాం. కానీ దేవుడు నీ ఆశను చూస్తాడు. ఏం చూస్తాడు? ఇక రూతు యొక్క విషయంలో చేసినదే. నయము యొక్క రౌతు యొక్క ఆశను చూశాడు. గతముని యొక్క అడ్డంకి కాదు, అపజయముని యొక్క అడ్డంకి కాదు, ఇంకా ఏమన్నాండి, కన్నీళ్ళు నీ శిక్ష కాదు అన్నాడు. బైబిల్ గ్రంథము, యెషయా రాసిన గ్రంథము 40 అధ్యాయం 31 వచనము. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగుదురు. చాలు. ఎదురు చూచువారు అనగా ఆశ కలిగిన వారు. ఆ తల్లి ఎదురు చూస్తూ ఉంది బిడ్డలు ఎప్పుడు వస్తారని. అంటే బిడ్డ మీద ఏముందంటే ఆశ ఉంది. ఆ భార్య ఎదురు చూస్తుంది, భర్త పొలం గట్టుకెళ్ళాడు ఎప్పుడు వస్తాడని. అంటే భర్త మీద ఏముందంటే ఆశతో కూడిన బాధ్యత ఉంది. ఎప్పుడైతే భర్త తన కంటికి కనిపించాడో, ఎప్పుడైతే ఆ బిడ్డ తన కంటికి కనిపించాడో ఆమెకి ఎక్కలేని శక్తి, ఎక్కలేని ధైర్యం వస్తుంది. అందుకే అంటే ఈ లోకంలో ఉన్న నీ కన్న బిడ్డను చూస్తేనే నీకు ధైర్యం వచ్చింది, నీ భర్తను చూస్తేనే నీకు ధైర్యం వచ్చింది, దూరంగా నుంచి వచ్చిన నీ భర్తను చూస్తేనే. మరి దేవుని కొరకు నువ్వు ఎదురు చూసినప్పుడు దేవుడు నీకు కనపడితే ఇంకెంత ధైర్యం పొందుకుంటావు? ఈరోజు నువ్వు పరాజయంలో ఉన్నావా? నీ ఆశను కోల్పోవద్దు. నీ గతం నిన్ను వెనకలాగుతుందా? నీ ఆశను వదులుకోవద్దు. ఇంకా దేవుడు అంటున్నాడు, నీ కుటుంబ విషయంలో కానీ దాంపత్య విషయంలో కానీ నీవు ఆశ లేకుండా ఉన్నావా? దేవుడు మరలా చెప్తున్నాడు, నీవు నీ ఆశను వదులుకోవద్దు. సమాజం గతం చూస్తుంది, కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ ఆశను చూస్తాడు. గతకాల వైఫల్యాలు కాదు, కానీ నీవు ఆశ కలిగి ఉండు. ఇంకొంచెం లోతుగా, దేవుడు మన బలహీనతను కాదు మన విశ్వాసాన్ని చూస్తాడు. నీకు ఎంత సామర్థ్యం ఉంది, నీకు ఎంత శక్తి ఉంది, నువ్వు క్యాపబులా అనేబులా అని దేవుడు చూడడు. నీ సామర్థ్యాన్ని దేవుడు చూడడు, నీ పరిమితులను దేవుడు చూడడు, నీ విశ్వాసాన్ని దేవుడు చూస్తాడు. సమాజం కూడా ఎప్పుడు కూడా ఒక మనిషిని ఎట్లా అంచనా వేస్తుంది? వీడి స్థాయి అది కాదు, వీడు దానికి అంత క్యాపబుల్ వర్తీ పర్సన్ కాదు, వీడు దాన్ని హ్యాండిల్ చేయలేడు. అంటే మానవ దృష్టితో చూసినప్పుడు, మనిషి యొక్క బలాన్ని అంచనా వేసినప్పుడు అవన్నీ కూడా అసాధ్యంగానే కనపడతాయి. మోషే దృష్టితో చూసినప్పుడు ఫరో పెద్ద కొండలాగానే కనపడ్డాడు. ఇశ్రాయేలు దృష్టితో చూసినప్పుడు ఎరుకో గోడలే కానీ ఎర్ర సముద్రమే కానీ బహు అడ్డంకిగానే కనపడ్డాయి. కానీ దేవుని దృష్టితో చూడు, ఇశ్రాయేలు దృష్టిలో గొలియాతు పెద్ద భయంకరుడిగా కనపడ్డాడే, కానీ దావీదు దృష్టితో చూడు, దేవుడు ఎప్పుడు కూడా నీ సామర్థ్యాన్ని చూడడు, నీలో ఉన్న విశ్వాసాన్ని చూస్తాడు. దావీదులో దేవుడు విశ్వాసాన్ని చూశాడు. అతను చిన్నవాడే, ఈటె పట్టుకోవడం రాదు, కత్తి పట్టుకోవడం రాదు, దాలు ధరించడం రాదు, యుద్ధ నేర్పరి కాదు, ఏ సామర్థ్యం లేదు, హీఈస్ అనేబుల్. కానీ అతనిలో ఉన్న విశ్వాసం ఎన్నిక లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు. సింహం విషయంలో, ఎలుగుబంటి విషయంలో దేవుడు నాకు తోడైనప్పుడు వీడి విషయంలో దేవుడు తోడైనడా అని దావీదు అంటున్నప్పుడు దావీదులోని విశ్వాసాన్ని దేవుడు చూశాడు. అతనిలో బలహీనతను దేవుడు చూడలేదే. ఈరోజు నేను చెప్తున్న మాట,
అందరు మనుషులు అంటూ ఉంటారు, నీ శక్తిని చూస్తున్నారు, నీ బలాన్ని చూస్తున్నారు, నీ డబ్బును చూస్తున్నారు, నువ్వు ఇది చేయగలవా, ఇది ముందుకు వెళ్ళగలవా, నీ పరిస్థితిని చూసి నీ ఇంట్లో వారే మాట్లాడుతున్నారు నువ్వు ముందుకు వెళ్ళలేవని. కానీ దేవుడు ఎప్పుడు కూడా మనుషుల్లాగా సామర్థ్యాన్ని చూసి మాట్లాడడు. దేని చూసి మాట్లాడతాడు చెప్పండి? విశ్వాసాన్ని చూసి మాట్లాడతాడు. హల్లెలూయా. దావీదులోని విశ్వాసాన్ని దేవుడు చూశాడు. గొలియాతుకి ఒక రాయితోనే సమాధానం చెప్పిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ దగ్గర యుద్ధం నేర్పర లేకపోవచ్చు, నీ దగ్గర ఉన్నది ఒక్క రాయి. ఆ ఒక్క రాయితోనే శత్రుకి సమాధానం దేవుడు చెప్పును గాక. ఆ ఒక్క రాయి గొలియాతుని ఏం చేసిందంటే నేల కొరిగించేలా చేసింది, మళ్ళీ లేవలేదటండి. నిజంగా నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే రటండి, ఆ విశ్వాసము నీ పక్షంగా యుద్ధం చేస్తుంది. యుద్ధము యెహోవాదే. గిద్యోను అంటే నేను పిరికివాడని, అందుకే చాటుగా గోధుమలను నేను దులుపుకుంటున్నాను. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? ఓ పరాక్రమ కలిగిన బలాఢ్యుడా, నీ సామర్థ్యాన్ని చూడటం లేదు గిద్యోను, నీ విశ్వాసం చూస్తున్నా. అందరూ చేతగాని వాళ్ళలాగా కూర్చున్నారు, కానీ నువ్వు మాత్రం పరిస్థితులు ఎలాగున్నా, అనుకూలంగా లేకపోయినా ఆహార నిమిత్తము చాటుగా ధైర్యముతో విశ్వాసముతో గోధుమలు తులుచున్నావే. ఎవరు పూనుకోనటువంటి, ఎవరు చేయనటువంటి పని, సాహసమైన కార్యం చేయడానికి నువ్వు ఇక్కడ కూర్చున్నావే. ఇదిగో నీ సామర్థ్యం నేను చూడడంలా, నీ విశ్వాసాన్ని నేను చూస్తున్నా. అయ్యా నేను పిరికివాడిని, దేవుడు అన్నాడు నువ్వు పరాక్రమం కలిగిన బలాఢ్యుడు అయ్యా. ఎప్పుడు కూడా దేవుడు నీకన్నీ ఇచ్చి యుద్ధం చేయమంటావు. దేవుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే నీలో ఉన్న విశ్వాసం చూసి యుద్ధం చేయమంటాడు. 32,000 మందిని మొదట గిద్యోనికి ఇచ్చాడు, వీళ్ళు యుద్ధం చేయమన్నాడు. అవతల పక్క ఎంతమంది ఉన్నారు తెలుసా? 1,00,000 మందికి పైగానే. ఎంతమంది ఉన్నారండి? 1,00,000 మందికి పైగానే ఉన్నారు. ఇప్పుడు 32,000 మందిని 10,000 పై చేశాడు, 10,000 మందిని 300 మంది చేశాడు. ఇప్పుడు 300 యోధులు గిద్యోనికి ఇచ్చాడు. వాస్తవంగా 1,00,000 మందిని 300 మందితో పోరాటం సాధ్యమేనా? దేవుడు ఎప్పుడు కూడా మన సామర్థ్యాన్ని చూడడు. దేవుడు ఎప్పుడు కూడా మన విశ్వాసాన్ని చూస్తాడు. గిద్యోనులో చూచిందదే. ఓ గిద్యోను, ఈ 300 మందిని నేను నీకు ఇచ్చిన, నీలో నాకు ఇంకా విశ్వాసమే కనబడుతుందయ్యా. ఆ 300 మందితోనే గిద్యోను 1,00,000 మందితో యుద్ధం చేయడానికి వెళ్ళాడండి. అంతమందితో యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు దేవుడే గిద్యోను పక్షంగా ఏం చేశాడంటే యుద్ధం జరిగించిన వాడుగా ఉన్నాడు. ఆ యుద్ధంలో గొప్ప విజయాన్ని దేవుడు ఇచ్చిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే దేవుడు ఎప్పుడు ఏమన్నాడంటే మన సామర్థ్యాన్ని చూడను, ఏమంటాడండి మన బలహీనతను చూడంటాడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 22వ వచనము. యేసు వెనక తిరిగి ఆమెను చూచి, కుమారి, నీ విశ్వాసము నిన్ను బాగుపరచునని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. ఆ స్త్రీ, నువ్వు చేతగాందా అనివి అనుకుంటున్నావా? విశ్వాసంతో ఒక అడిగి నా వల్ల కాదు అంటున్నావా? విశ్వాసంలో ఉండు. ఇప్పుడు ఈ స్త్రీతో దేవుడు అంటున్నాడు, వాస్తవంగా ఈమెకున్న డబ్బును వెచ్చించింది, ఈమెకున్న సామర్థ్యాన్ని వెచ్చించింది. 12 సంవత్సరాలు బట్టి రోగం బట్టి తిరుగుతూ ఉంది, తెప్పలు పడింది. అప్పుడు ఆమె దగ్గర డబ్బు ఉంది, బలం ఉంది. కానీ ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చేవాడికి ఏముందో తెలుసా? విశ్వాసం కనపడుతుంది. అందుకే దేవుడు ఏమన్నాడు, కుమారి, నీ విశ్వాసం నిన్ను. దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. ఆమెలోని బలాన్ని చూశాడా, విశ్వాసం చూశాడా? ఈరోజు నువ్వు ఏ బలహీనతలో ఉన్నావో, అలసిపోయిన వాడిగా ఉన్నావో, విశ్వాసంతో ఒక అడుగు వేయి. ఆ స్త్రీ అలసిపోయింది, ఏమీ చేతగాని స్థితిలో ఉంది.
విశ్వాసం కలిగి ఒక అడుగు వేసింది. అడుగు ఏం చేసిందంటే యేసుక్రీస్తు ప్రభువును ముట్టుకునేలా చేసింది. ఆమె సామర్థ్యాన్ని బట్టి కాదు, కానీ ఆమె విశ్వాసాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే స్వస్థత ఇచ్చిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు ఎప్పుడూ కూడా మొదటి మాట ఏమని చెప్పాను? నీ గతాన్ని దేవుడు చూడడు. ఏం చూస్తాడు? నీ ఆశను చూస్తాడు. రెండో మాట, నీ సామర్థ్యాన్ని చూడ్డు. ఏం చూస్తాడు? నీ విశ్వాసాన్ని చూస్తూ ఉంటాడు. మూడవ మాట మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దేవుడటండి ఫలితాన్ని చూడటండి. ఆశతో వేసిన అడుగును చూస్తాడు. చాలా మంది ఫలితాలను చూస్తారు. వెళ్ళావుగా ఏమైంది, చేసావుగా ఏమైంది అంటే మనుషులు ఎప్పుడు కూడా ఫలితాలను బట్టి మనుషుల మీద ముద్ర వేస్తారు. ఫలితాలను బట్టి మనుషులు పిలుస్తారు. ఫలితాల మీదే అతని యొక్క విలువ అనేది ఆధారపడి ఉంటుంది. కానీ దేవుడు ఎప్పుడు కూడా నీ ఫలితము ఏదైనా కూడా ఫలితాన్ని చూడడు. ఫలితాన్ని చూడకుండా ఏం చేస్తాడంటే నీ యొక్క ఆశను చూస్తాడు. నువ్వు వేసిన అడుగులో చూస్తాడు. నిజంగా పరిస్థితి ఏదున్నా కూడా మోయాబీ ప్రాంతంలో ఉన్న ఈ స్త్రీ ఉంది. ఏం జరుగుతుందామో తెలుసా? బెత్లెహేములోకి వెళితే ఏమవుతుందామో తెలుసా? ఫలితం ఎలాగుంటుందామో తెలియదు. కానీ దేవుడు ఆమె వేసిన అడుగులు చూశాడు. నీ జనమే నా జనంగం అంటూ అడుగు వేసిందే, ఆ అడుగును చూశాడు. దేవుడు ఆ అడుగును చూచి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిలో చోటు ఇవ్వలేదా? ఇక్కడ అబ్రహాం గారు ఉన్నారు. దేవుడు లేచి వెళ్ళమన్నాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, ఎటు వెళ్ళాలో తెలీదు, గమ్యం ఏంటో తెలీదు. కానీ ఫలితమేమో తెలియకపోయినా కూడా అడుగు వేశాడు కదా అబ్రహాము. అబ్రహాము యొక్క అడుగును దేవుడు చూశాడు కదా. ఈరోజు అయ్యా నేను నీకు మాదిరి నీళ్ళ మీద నడుస్తా రా, నీళ్లలో ఉండమల్లా, పడవలో ఉండమల్లా రమ్మన్నాడు. అడుగును దేవుడు చూశాడు. మిగతా శిష్యులేం పడవలోనే ఉన్నారే. కానీ పేతురు నీళ్ల మీద రావడానికి అడుగు వేశాడా లేదా? అడుగును పేతురు చూచి, ఆ పేతురు యొక్క అడుగును చూచిన వాడుగా ఉన్నాడు. ఇంకొంచెం నేను చెప్తున్న మాట ఏమిటి అంటే నీ జీవితంలో ఎప్పుడు కూడా నువ్వు వేసిన అడుగునే చూస్తాడు. ప్రయత్నాన్ని దేవుడు చూడడు. నీతిమంతుడు 7 మార్లు పడినను, చెప్పండి అంటే నీతిమంతుని యొక్క ప్రయత్నాలు దేవుడు చూస్తున్నాడా లేదా? మరలా అన్నాడు, నువ్వు చేయనదంతయు నీ చేతుల కష్టార్జితము. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు అంటే నీ చేతుల కష్టార్జితం అంటే నువ్వు వేసిన అడుగు, నువ్వు చేయనదంతా అనగా నువ్వు చేసిన అడుగు. ఇప్పుడు ఇస్సాకు కనపడుతున్నాడు. కరువు కాలం. కరువు కాలంలో ఆయన ఏమేమి వేశాడు? విత్తనం వేశాడు. ఒక అడుగు ముందుకు వేశాడు, ఒక అడుగు ముందుకు వేశాడు. మిగతా వాళ్ళు ఎవరైనా అడుగు ముందుకు వేశారా? ఇలా ఇస్సాకు యొక్క ప్రయత్నాన్ని దేవుడు చూశాడు. ఇస్సాకు వేసిన అడుగులు దేవుడు చూసిన వాడుగా ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు ప్రయత్నం చేస్తావు. నువ్వు ప్రయత్నం చేసినప్పుడు నువ్వు వేసిన అడుగును దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇస్సాకు వేసిన అడుగు 100 అంతల ఫలము పండేలాగా, అబ్రహాం వేసిన అడుగు విశ్వాసులకు తండ్రిలాగా, రూతు వేసిన అడుగు దావీదు వంశావళిలో చోటికి వచ్చినట్లుగా, శతాధిపతి వేసిన అడుగు దాసునికి స్వస్థత పొందేలాగా చూస్తున్నాడు. మనుషులు ఎప్పుడు కూడా ప్రయత్నాలు చేస్తారు. ఇదిగో ఈ సంవత్సరం విస్తారమైన వ్యవసాయం పెట్టుకున్నాడు. అమ్మో వీడు ఎంత వ్యవసాయం చేస్తున్నాడు, వీడికి ఎంత డబ్బు వచ్చేద్దాం, అమ్మో మూటల డబ్బులు లెక్క పెట్టుకుంటాడంట, గొంతు సంచులు పెట్టుకుంటాడు అనుకుంటాడు. ఇలా గ్యాస్ట్రిక్ ట్రబుల్, ఏ గాలి వాన వచ్చే పడిపోద్ది. వెంటనే వీళ్ళు ఏమంటారంటే ఎవడైనా అంత వ్యవసాయం చేస్తాడా అని మళ్ళీ వీళ్ళే అంటూ ఉంటారు. అంటే మనుషులు మన ప్రయత్నాలు చూసి బాధపడతారు, మనుషులు మన ప్రయత్నాలు చూసి హేళన చేస్తారు, మనుషులు మన ప్రయత్నాలు చూసి కుళ్ళుకుంటూ ఉంటారు. కానీ దేవుడు ఎప్పుడు కూడా మనం చేసే ప్రయత్నాలను చూస్తూనే ఫలితం ఎలాగున్నా
ఫలితం ఎలాగున్నా నువ్వు వేసిన అడుగును చూస్తాడు. నువ్వు వేసిన అడుగును చూస్తాడు. అబ్రహాం గారికి ఫలితం తెలుసా? తెలియదే. ఇస్సాకుకు ఫలితం తెలుసా? విత్తనం వేసినప్పుడు తెలియదే. శతాధిపతికి ఫలితము తెలుసా? దాసుల విషయమై దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు తెలియదే. మనుషులు ఎప్పుడు ఫలితాలతో మనుషుల్ని కొలుస్తారు, కానీ దేవుడు ఎప్పుడు కూడా ఫలితాలతో కాదు, నువ్వు విశ్వాసంతో వేసిన అడుగును దేవుడు కొలుచును గాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే హబక్కూ రాసిన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనము, వారు యథార్థపరులు గాక తమలో తాము అసహ్యపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. నీతిమంతులు ఎలాగ బతుకుతారంటండి? విశ్వాసం మూలముగా బతుకుతారు. నువ్వు వేసే అడుగును చూసావా? అడుగును బట్టి నువ్వు బ్రతుకుచావు. ప్రయత్నాలు బట్టి దేవుడు చూడటండి, అడుగును బట్టి చూస్తూ ఉంటాడు. చివరిగా నేను చెప్తున్న మాట, ఎవరైతే ఆశతో ఎదురు చూస్తారో, యెహోవా కోసం ఎవరైతే ఆశతో ఎదురు చూస్తారో, వారి ఆశను దేవుడు ఏం చేస్తాడంటే తృప్తిపరచువాడుగా ఉంటాడు. హల్లెలూయా. కీర్తనలు 25వ అధ్యాయము 3వ వచనం చూసుకున్నట్లయితే, నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గుపడడు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మన జీవితంలో అత్యంత కష్టమైంది ఏంటో తెలుసా? ప్రార్థన చేయడం కష్టమైంది కాదు, నమ్మిక ఉంచడం కష్టమైంది కాదు. కష్టమైంది ఏమిటంటే ఎదురు చూడడము. కష్టమైంది ఏంటి చెప్పండి? ఎదురు చూడడం. ప్రార్థనకు జవాబు రాకపోతే, అనుకున్న కార్యం అవ్వకపోతే, దేవుడి యొక్క వాగ్దానం ఆలస్యమైతే, నీ జీవితంలో నీవు ఎదురు చూచే అనుభవం ఉందా? కొంతమంది ప్రార్థనకు జవాబు రాకపోతే, సమాధానం రాకపోయినా ప్రార్థన ఆపడం కాదు, మార్పు అనేది రాకపోయినా నమ్మకాన్ని కోల్పోవడం కాదు. నేను చెప్తున్న మాట, సమాధానం వచ్చినా రాకపోయినా, మార్పు కలిగినా కలగపోయినా నువ్వేం చేయాలంటే ఎదురు చూడాలి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము. ఉద్యోగ విషయంలో నువ్వు ఎదురు చూస్తున్నావా? సంతానం విషయంలో నువ్వు ఎదురు చూస్తున్నావా? ఆరోగ్య విషయంలో నువ్వు ఎదురు చూస్తున్నావా? కుటుంబ సంబంధమైన ఆ యొక్క వివాదాల్లో సమాధానం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావా? పరిస్థితులు ఏమీ మారడంలా, మనుషులు ఏమీ మారడం లేదు సరికదా, ఇంకా మన గురించి చాటుగా మాటలు ఎక్కువైపోయినాయే. అయినా నీవు సమాధానం కోసం ఎదురు చూస్తున్నావా? నిజముగా నీవు ఎదురు చూచువాడుగా ఉన్నట్లయితే, ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూచువారుగా ఉంటారో వారికి దేవుడు ఏం చేస్తాడంటే ఆ నూతనమైన బలమును ఇస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా ఎదురు చూచే వారి యొక్క ఆశను తృప్తిపరచువాడు. ఆ మార్తా మరియా ఎదురు చూచారు కాబట్టి సమాధుల నుంచి 4వ రోజు లాజరును తిరిగి లేపలేదా? బైబిల్ గ్రంథంలో ఎదురు చూచిన వారు ప్రభువుతో పాటు వెళ్ళి పెండ్లి విందులో పాల్గొనలేదా? ఎదురు చూచిన సిద్ధపడిన పెండ్లి కుమార్తెలు ప్రభువుతో పాటు లోపలికి వెళ్ళలేదా? నీ జీవితంలో ఎదురు చూపు అనేది ఎప్పుడు నష్టము కాదు. ఎదురు చూపు ఆలస్యంగా నీకు అనిపించవచ్చు, కానీ ఆ ఎదురు చూపులో దేవుడు నీ పక్షంగా పనిచేస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ సింహాసనము ఆలస్యమైంది, కానీ ఎదురు చూపు కళ నెరవేర్పు కోసం, ఆ కళ నెరవేర్పు నిమిత్తము దేవుడి బ్యాక్గ్రౌండ్లో యేసేపు విషయంలో పనిచేయడం లేదా? సంతానం విషయంలో ఆలస్యం, కానీ సంతానము పొందే విషయంలో శారా ఆ యొక్క అబ్రహాం విషయంలో బ్యాక్గ్రౌండ్లో దేవుడు పనిచేయడం లేదా? ఎదురు చూపు ఆలస్యం అయ్యింది అంటే దేవుడు నిశ్శబ్దంగా ఉన్నట్టు కాదు, కానీ దేవుడు నీ పక్షంగా ఇంకా పనిచేస్తున్నాడని అర్థం. హల్లెలూయా. నీ జీవితంలో ఏది ఆలస్యమైందో ఆలస్యానికి తగ్గ మధురమైన ఫలము నువ్వు
దేవుడు మన గతాన్ని చూడడు, మన ఆశను చూస్తాడు. 2, మన సామర్థ్యాన్ని చూడడు, విశ్వాసం చూస్తాడు. 3, ఫలితాలను చూడడు, వేసిన అడుగులను చూస్తాడు. 4, దేవుడు ఎవరైతే ఎదురు చూస్తారో ఎదురు చూచిన వారి యొక్క ఆశను ఏం చేస్తాడంటండి, తృప్తిపరుస్తాడు. ఈ సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు ఏ మార్పు నిమిత్తమైతే నువ్వు ఎదురు చూస్తున్నావు నాకు తెలియదు. ఫలితాలు కనిపించడం లేదు, ఆశించిన మార్పు రావడం లేదు. అన్నిటికంటే కష్టమైంది ప్రార్థన చేయడం, నమ్మిక ఉంచడం కాదు, కానీ ఎదురు చూడడము. ఎదురు చూచేవారే నూతన బలం పొందుతారు. కాబట్టి నీ జీవితంలో ఏ విషయమైతే ఎదురు చూస్తున్నావో నీ నిరీక్షణను కోల్పోవద్దు. ఇట్టి నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. హల్లెలూయా. నిజముగా నువ్వు యెహోవా యందు నిరీక్షణ కలిగినట్లయితే సియోను దేవుడు నిన్ను సిగ్గుపరచనీయకుండును గాక. దేవుడు కొద్ది మాటలు మన వీటిలో దీవించును గాక.